హాయ్, వెల్కమ్ టు ఆక్వాబైట్స్. మీరు చూస్తున్నారు కదా, ఇంపార్టెంట్ డిఫరెన్స్ చూపించబోతున్నాను బిట్వీన్ పండుగప్ప అండ్ వైట్ స్నాపర్. ఇది వైట్ స్నాపర్, ఇది పండుగప్ప. ఈ డిఫరెన్సెస్ ఏంటో క్లియర్గా మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అండ్ డిఫరెన్స్ చెప్పబోతున్నాను బిట్వీన్ సీ బాస్ అండ్ వైట్ స్నాపర్. చాలామంది ఏంటంటే వైట్ స్నాపర్నే పండుగొరకలని పండుగప్పలని చెప్పేసి అమ్మేస్తూ ఉంటారు, కానీ కాదు, ఈ రెండు వేరు వేరు అనమాట. సో డిఫరెన్స్ ఎలా తెలుసుకోవాలి అనేటప్పటికి, పండుగప్పకి మీకు ఇట్లా దీని షేప్ మనం నోరు మూసినా కూడా ఇది ప్రాపర్ బుల్లెట్ ట్రైన్లో వస్తుందండి, ఇలా కరువులాగా ఇలా దిగుద్ది. అండ్ మీరు స్నాపర్ చూసుకుంటే ఇది ఒకటే ప్రాపర్గా ఇలా దిగుద్ది అనమాట, ఒకటే షేప్ ఉంటుంది, దీనికి ఏం కర్వ్ ఉండదు, దీనికి ఇలా కర్వ్ ఉంటుంది. ఓకే, టేస్ట్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ పండుగప్ప చాలా టేస్ట్ ఉంటుంది వైట్ స్నాపర్తో పోల్చుకుంటే. సో మీరు కొనుక్కునేటప్పుడు ప్రాపర్గా మీరు ఏది పండుగప్ప ఏది వైట్ స్నాపర్ అని తెలుసుకోండి. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, వైట్ స్నాపర్కి ఈ రెక్క మొత్తం అంటే ఈ ఎండ్ వరకు కూడా ఇక్కడ నుంచి బిగిన్ అయ్యి ఈ ఎండ్ వరకు కూడా ఈ వింగ్ మొత్తం ఏదైతే ఉందో ఇలా ముళ్ళుగా ఉంటుంది అనమాట. షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. సో వైట్ స్నాపర్కి ఎప్పుడు షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి. అండ్ పండుగప్ప సముద్రం ఒరిజినల్ పండుగప్ప ఇవే కలర్స్లో ఎక్కువ వస్తాయి, ఇది కొంచెం ఎల్లోయిష్ షేడ్ ఎక్కువ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సో పండుగప్ప అండ్ వైట్ స్నాపర్ అంటే సీ బాస్ అండ్ వైట్ స్నాపర్ ఒకే సైజులో ఉన్నప్పుడు ఏది సీ బాస్ ఏది వైట్ స్నాపర్ తెలుసుకోవాలంటే మెయిన్ చూసుకోవాల్సింది ఇది మొత్తం కూడా మీకు ఇట్లా షార్ప్ ఎడ్జెస్ ముళ్ళులాగా ఉంటే ఇది వైట్ స్నాపర్. అండ్ దీని మీరు ఫేస్ చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది, ఇలా దిగుద్ది అనమాట, ఏదో హిల్ దిగినట్టు అలా అనిపిస్తుంది అనమాట. సో ఇది వైట్ స్నాపర్. బట్ పండుగప్ప చూసేటప్పటికి మీరు ఇలా బుల్లెట్ షేప్లో ఉంటుంది, బుల్లెట్ ట్రైన్ షేప్లో ఉంటుంది, ఇట్లా ఉండి దీనికి ఒక కర్వ్ వచ్చి ఇలా మనకి ఇలా షార్ప్ బుల్లెట్ లాగా ఉంటుంది ఫేస్. దీనికి షార్ప్ బుల్లెట్లా ఉండదు, నార్మల్గా ఉంటుంది అనమాట. సో అండ్ ఇంకోటి చూసుకోవచ్చు, మీకు ఓన్లీ ఈ పార్ట్ మాత్రమే పండుగప్పలో షార్ప్ ఎడ్జెస్ అండ్ ముళ్ళులాగా కనిపిస్తుంది వింగ్కి, దీనికి అంత ఉండవు, ఇది నార్మల్ సాఫ్ట్గానే ఉంటుంది అనమాట. ఓన్లీ ఈ పార్ట్ ఈ ఫస్ట్ వింగ్లోనే మీకు అలా కనిపిస్తుంది, సెకండ్ వింగ్ సాఫ్ట్ ఉంటుంది. బట్ స్నాపర్ చూసుకునేటప్పటికి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఈ వింగ్ అంతా కూడా ఒకటే వింగ్లా అనిపిస్తుంది అండ్ మొత్తం అన్నీ వీటికి ముళ్ళు ఉంటాయి అనమాట. సో ఈ డిఫరెన్స్ తెలుసుకొని మీరు ఆర్డర్ చేసుకోండి, ఎందుకంటే వీటి ప్రైజెస్ చాలా తేడా ఉంటుంది. సో సీ బాస్ వచ్చేటప్పటికి మనకి మ్యాక్సిమం 800 to 1000 బేస్డ్ ఆన్ అవైలబిలిటీ, ఆ సైజెస్ వాటి బట్టి ఉంటుంది అనమాట, ఫ్రెష్నెస్ బట్టి. అలాగే ఈ చిన్నది ఈ వైట్ స్నాపర్లు ఏవైతే ఉన్నాయో ఇవి సైజ్ బట్టి ఇవి 500 to 600 మ్యాక్సిమం 650 అంతవరకే ఉంటాయి. సో మీరు పొరపాటున ఈ సైజు పండుగప్ప అండ్ వైట్ స్నాపర్ ఒకే సైజులో ఉన్నాయి చూసుకొని వైట్ స్నాపర్ని పండుగప్ప అని కొనుక్కుంటే పర్ కేజీ మీరు ఆల్మోస్ట్ 250 to 300 ఎక్స్ట్రా పెట్టుకున్నట్టే. సో అదొకటి మీరు జాగ్రత్తగా తెలుసుకొని కొనుక్కోండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుద్దని నేను అనుకుంటున్నాను.